గొర్రెల స్కామ్ లో తీగలాగితే డొంక కదులుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టుల పర్వం మొదలైంది. 4 అధికారులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో మరిన్ని కీలక నేతల పేర్లు బయటపడొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కామ్ లోని మాజీ మంత్రి తలసాని చుట్టూ ఉచ్చు బిగిస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం గొర్రెల పంపిణీ. ఈ స్కీమ్ లో భారీ స్కామ్ జరిగిందని గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దించింది. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో మాజీ మంత్రి తలసాని చుట్టూ ఉచ్చు బిగిస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. కేసులో 4 అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. నిధులు పక్కదారి మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రవి, మేడ్చల్ పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ గణేష్ లను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల కొనుగోలులో 18 మంది రైతులకు చెల్లించాల్సిన 2.08 కోట్లను కాంట్రాక్టర్, పశు సంవర్ధక శాఖ అధికారులు కలిసి బినామీ అకౌంట్స్ లోకి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత రైతుల ఫిర్యాదులతో గచ్చిబౌలి పోలీసులు గత డిసెంబర్లో కేసు నమోదు చేశారు. ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సమగ్ర దర్యాప్తు కోసం కేసును ఏసీబీకి అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఉన్నతాధికారులు బినామీ ఖాతాలు తెరిచి 2.10 కోట్ల నిధులు మళ్లించారని ఏసీబీ గుర్తించింది. ఇక మరోవైపు ఈ పథకంలో అవినీతి నిజమేనని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఈ పథకంలో ఎంతలా అవినీతి జరిగిందో ఫోటోలతో సహా కాగ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ క్రమంలో ఓవైపు అధికారుల అరెస్టు పర్వం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఏసీబీ దూకుడు చూస్తుంటే ముందు మరిన్ని పెద్ద తలకాయలు అరెస్టు తప్పవన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అక్రమాల్లో అధికారులతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తలసానిని విచారించేందుకు సైతం అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పశు సంవర్ధక శాఖలో ఇప్పటికే ఫైల్స్ మాయం కేసు నడుస్తూ ఉండగా తాజాగా గొర్రెల పంపిణీ స్కీమ్ లో అక్రమాల కేసుపై ఏసీబీ దూకుడుతో ఏం జరగబోతుందన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.